ఐటీలో హెచ్ఐవి బగ్గట. ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరెవరైతే పనిచేస్తున్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఐటీ సెక్టార్లో హెచ్ఐవి కేసులు భారీగా పెరుగుతున్నాయట. వాళ్ళకి ఎంత ప్రమాదకరం చూడండి. కారణం ఏంటి? ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులు. విచ్చలవిడి వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్ల వినియోగంతో సమస్య వస్తున్నదట. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. వ్యవసాయ కార్మికుల్లో హెచ్ఐవి విస్తృతి, అవగాహన లేమి, వలసలతో రిస్క్. ఐటీ, వ్యవసాయ రంగాల వారికి హెచ్ఐవి పరీక్షలు పెంచాలి అని సూచన. తెలంగాణలో తగ్గిన హెచ్ఐవి వ్యాప్తి, మరణాల రేటు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే వన్స్ హెచ్ఐవి వచ్చిన తర్వాత ఆ వైరస్ పోదు, బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తూ మనిషి ప్రాణం పోతుంది. సో ఐటీలో హెచ్ఐవి బగ్. నిత్య నూతన సాంకేతికతలతో ఆధునిక పోకడలకు చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్ఐవి బగ్ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్య పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గినప్పటికీ ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుతోందట. ఇక తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41% తగ్గిందట. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ను ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. కారణాలు ఏంటి? ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడడం కారణమవుతోందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్ ఇంజెక్షన్లు మరొకరు వాడటం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయని అంటున్నాయి. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలామంది కాండోమ్స్ వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో ఈ అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీల్లో హెచ్ఐవి పైన అవగాహన తక్కువగా ఉండడం, అరక్షిత శృంగారం, వారు తరచుగా పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళుతుండడం వంటివి కూడా ఈ వ్యాప్తికి కారణమవుతున్నాయట. వారి జీవన శైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం తగ్గిందట. 8,21,508 మందిని స్క్రీనింగ్ చేస్తే 5,517 మందికి పాజిటివ్ వచ్చిందట. మన తెలంగాణలో ఇప్పటి వరకు 1,38,290 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు ఉన్నారట. ప్రైవేట్తో పాటు హోమియో, ఆయుర్వేద ఆసుపత్రుల్లో చికిత్సలు. సో ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. ఇది డబ్బులు ఎక్కువ అవడము, వీకెండ్ పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలు, ఈ రకరకాల ఉంటాయి. సాటర్డే, సండే, ఫ్రైడే నుంచే స్టార్ట్ అవుతాయి. సో వీటి కారణంగా కూడా ఇది పెరుగుతున్నదట.